ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు వినండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగానున్నవి. అవి ఆత్మానుభావము చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రియులారా, చదవబడిన ఈ యొక్క లేఖన భాగంలో ఈ 2 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. ఈ 2 ప్రాముఖ్యమైన సత్యాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో దోహదపడతాయి. మొదటిది ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయాలను వివేచింపడు, దేవుని విషయాలను ఆలోచన చేయడు, దేవుని విషయాలను ఏమాత్రము కూడా అంగీకరించడు. దేవుని విషయాలు, దేవుని మాటలు, దేవుని మర్మాలు, దేవుని సత్యాలు అతనికి ఎలా ఉంటాయంటే వెర్రితనంగా ఉంటాయి, వెర్రితనంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ లోకంలో సత్యదేవుని సువార్త, రక్షణ సందేశం ఎంతో ఘనంగా గొప్పగా ప్రకటింపబడుతున్నప్పుడు సత్యాన్ని చులకనగా ఎంచుతాడు, చులకనగా మాట్లాడుతాడు, చులకనగా ప్రదర్శిస్తాడు, ఎగతాళి చేస్తాడు. ఇలా ఎగతాళి చేసేవారు, చులకనగా మాట్లాడేవారు, పరిహాసం చేసేవారు ప్రకృతి సంబంధమైన వారు. దేవుని ఆధ్యాత్మిక సత్యాలను ఎన్నడూ ఎప్పుడు కూడా చులకనగా ఎంచకూడదు, ఎగతాళి చేయకూడదు, పరిహాసం చేయకూడదు. ఎందుకంటే దేవుని సత్యాలే మానవునికి అవి గొప్ప ఆశీర్వాదము, అవి గొప్ప నెమ్మది అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఇలా ఉంటాడు. అయితే ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు ఎలా ఉంటాడు? ఆత్మ సంబంధమైన మనుషుడు, ఆధ్యాత్మికమైన వ్యక్తి అన్నిటిని కూడా వివేచిస్తాడు, అన్నిటిని కూడా ఆలోచన కలిగి అర్థం చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ చెప్పు సంగతులను, గద్దింపును ఆలకించి దేవుని మాటలకు లోబడి జీవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఆత్మ పూర్ణుడై ఉంటాడు. తన సాక్ష్యాన్ని, తన సాక్ష్య జీవితాన్ని ఎంతో చక్కగా కాపాడుకుంటాడు. ఎక్కడ ఉన్నా, ఎక్కడ పోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన ఆధ్యాత్మికమైన ఆత్మీయ దైవికమైన జీవితాన్ని కాపాడుకుంటూ జీవిస్తాడు. ఇతరులు ఎవరు కూడా తన జీవిత విషయంలో, తన ప్రవర్తన విషయంలో, తన చూపు విషయంలో, తన నడక విషయంలో వేలు పెట్టి చూపించకుండా నడుచుకుంటాడు, నిందారహితంగా జీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎలా ఉంటాడో, ఆత్మ సంబంధి అయినటువంటి మనుషుడు ఎలా ఉంటాడో ఈ వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇంతకీ మనము, మన జీవితాలు ప్రకృతి సంబంధంగా ఉన్నాయా లేక ఆత్మ సంబంధంగా ఉన్నాయా? ఒక్కసారి దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుంటూ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా జీవిస్తూ దేవుని మహిమకరంగా పరలోకం నుండి వచ్చే ప్రతి దీవెన పొందుకొని ప్రభువుకు మహిమార్థమై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆధ్యాత్మికంగా జీవించండి. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొంది శాంతి, సమాధానం, నెమ్మది పొందుకోలాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడండి మా ప్రభువా, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఎలా ఉంటాడో, ఆత్మ సంబంధించిన మనుషుడు ఎలా ఉంటాడో, ఈ రెండిటిలో మేము దేనిలో ఉన్నామో మీ వాక్యపు వెలుగులో చూసుకోవడానికి మీరిచ్చిన సందేశం కొరకు మీకు వందనాలు ప్రభువా. ఆధ్యాత్మిక జీవితము ఆరోగ్యకరమైనది, శాంతికరమైనది, సమాధానకరమైనది, నెమ్మది, ప్రశాంతతతో కూడిందినైనా అలాంటి జీవితం మాకు దయచేయండి. మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.